నువ్వు చేయట్లేదంటే ఆడు ఫెయిల్ అవడానికి కారణాలు చెప్తాడు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఆడు ఫెయిల్ అవడానికి ఆడి దగ్గర 100 కారణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. రెండు మీరు ఆలోచించే విధానం. సక్సెస్ అయినోడు యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు. ఎవరితో వాళ్ళతో ఉంటారు. సో మీరు మాతో సక్సెస్ అయినా మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు, మీరు ఫెయిల్ అయిన వ్యక్తులతో మీతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి అందరి కారణాలు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన కారణాలు చెప్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన కారణాలు చెప్తారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళ కారణాలు వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళ కారణాలు ఎత్తుక్కుంటూ పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవుతాడు. ఇక నేను అందుకే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ వెస్టేజ్లో నెగిటివ్స్ గురించి ఎత్తుక్కోవద్దు, దయచేసి పాజిటివ్ గురించి వెతుక్కోండి. అడ్డంకులు ఎత్తుక్కోవద్దు, దారులు ఎత్తుక్కోండి, సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఫోకస్. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ వెస్టేజ్ యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. దిస్ కీ టు సక్సెస్ ఇస్ ఫోకస్ ఆన్ గోల్స్, నాట్ ఆబ్స్టికల్స్. అడ్డంకుల మీద మీ ఫోకస్ ఉండకూడదు, మీ గురి ఎప్పుడు ఒకదాని మీద ఉండాలి. ఈ స్టోరీ అందరూ తెలిసిందే, చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులకి గురువు, వాళ్ళందరిని అడుగు తీసుకెళ్తాడు జస్ట్ ఊరికే వేటకి. ఆ యొక్క నైపుణ్యత ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి వెళ్ళిన తర్వాత దూరంలో చెట్టు మీద ఒక పిట్టను చూపిస్తాడు. పిట్టను చూపించి రా ఏ ధర్మ రా నుంచో, బాగా ఎక్కి పెట్టు. పెట్టాను సార్. అవి ఆ చివర పెట్టుంది చూడు, ఎక్కి పెట్టావా? పెట్టాను. ఏం కనబడుతుంది సార్? పెట్ట కనబడుతుంది సార్. ఓకే. ఏం కనబడుతుంది? ఇంకేం కనబడుతుంది? చెట్లు కనబడుతున్నాయి సార్. ఇంకేం కనబడుతున్నాయి? ఆకులు కనబడుతున్నాయి సార్. ఇంకేం కనబడుతున్నాయి? రెమ్మలు కనబడుతున్నాయి. నువ్వు పక్క తప్పుకో, పక్కొచ్చి తర్వాత ఇంకోటి రమ్మన్నాడు. భీమా నువ్వు రా అన్నాడు. మళ్ళీ బాణం ఎక్కి పెట్టు అన్నాడు. ఏం కనబడుతుంది? పెట్ట కనబడుతుందా? కనబడుతుందండి. తర్వాత ఏం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది సార్. తర్వాత ఇంకేం కనబడుతుంది? ఆకులు కనబడుతుంది సార్. ఇంకేం కనబడుతుంది? లే పక్కరా, నువ్వు పక్క నుంచోమని చెప్పాడు. ఇలా అర్జునుడు రా నుంచో. ఏం కనబడుతుంది? పిట్ట కనబడుతుంది సార్. ఏం కనబడుతుంది? పిట్ట కన్ను కనబడుతుంది సార్. మళ్ళీ చూడు ఏం కనబడుతుంది? పిట్ట కన్నే కనబడుతుంది సార్, ఇంకేం కాదు, కొట్టే అని చెప్పాడు. కొట్టేశాడు అంతే. సో మీరు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మీ టార్గెట్ ఏమిటి? మీ టార్గెట్ ఏమిటో దాని మీద మీ ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉండాలి. సార్ నాకు విజయరాజు గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించిందండి, ఆయన చూసినప్పుడు ఈర్ష ఈయనే ఇంత ఇన్కమ్ అనుకోవద్దు, నాకు ఆయన గురువు. సో ఈయనే ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు నేను తీసుకోలేనా? పిచ్చి, ఎట్టోగానే ఇన్కమ్ కొట్టాలి, ఎట్టోగానే ఇన్కమ్ దాటాలి. పిచ్చి పట్టింది. ఆయన జాగ్వార్ తీసినప్పుడు నాకు పిచ్చి పట్టింది. అది ఈయన కారు తిరుగుతుంది, నేను తిరగలేనా? పిచ్చి. ఆయన వాచ్ చూస్తే 10,000 అంట, నాకు పిచ్చి పట్టింది. ఆయన వాచ్ చూసి నేను ఎదగలేనా? సో ఆయన కళ్ళజోడు చూస్తే 22,000 అంట, నాకు పిచ్చి పట్టింది. ఆయన కళ్ళజోడు చూస్తే పిచ్చి. ఎట్టగైనా సరే ఆ ఇన్కమ్ని కొట్టాలి. మీ అప్లైన్ ఇన్కమ్ చూస్తే మీకు పిచ్చి పట్టాలి. పిచ్చి ఏదేమైనా సరే వెస్టేజ్లో కొట్టి చూడాలి. నా అప్లైన్ ఇన్కమ్ దాటి చూడాలి. నేను వాళ్ళలో ఒకరిని కూర్చుని చూడాలి. అప్పుడే మీకు మా వెస్టేజ్లో జాయిన్ అవుతారు. మీకు పిచ్చి పట్టితేనే ఈ వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. ఆ పిచ్చితో ఈరోజు నేను నెలకి 5 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకున్నాను సార్. నా పిచ్చి మీకుంటే 100కి 200% సక్సెస్ అవుతారు. యాక్చువల్ నా మ్యారేజ్ లాస్ట్ ఇయర్ అవ్వాలి. ఉంటే ఉండమని పోతే పోమను. నేను నెలకి 5 లక్షలు కొట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటా. సింపుల్. అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఆవిడకి. సో ఈరోజు మీకు కూడా పిచ్చి ఉంటేనే దీంట్లో సక్సెస్ అవ్వగలరు. మీ అప్లైన్ చూస్తే మీకు మోటివేషన్ అవ్వాలి, పిచ్చి పట్టాలి. అదే చందుగారిని చూస్తే నేను ఎప్పుడు స్టైల్ మీకు ఇస్తా, నేను ఎప్పుడు మాట్లాడతా, దానికి ఏం చేయాలి? పిచ్చి పట్టాలి, మీకు ఫీల్డ్కి చెప్పాలి, పిచ్చి పట్టాలి. మీకు అలా పని చేస్తేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. పిచ్చిగా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు వెస్ట్లో జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నాను సార్, నేను 1 yearకి 1 lakh కొట్టా. మీకు ఇప్పుడు అన్ని అవకాశం ఉన్నాయి. మీరు ఇలా వర్క్ చేస్తే 1 yearకి 3 lakhs కొట్టేస్తారు. నాది గ్యారంటీ. 3 lakhs కొట్టేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడా? ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారు ఇక్కడ? సింపుల్, ఇక్కడ దగ్గరలో. సార్ మీరు ప్రైవేట్ ఎంప్లాయా? సార్ ఒక నిమిషం చూడండి సార్. సార్ మీరు ఏం జాబ్ సార్? ప్రైవేట్ ఎంప్లాయీనా? రైట్. మీకు ఎంత సార్ శాలరీ? 16,000, 16,000. రైట్. సో ఏ టైంకి వెళ్తారు సార్ మీరు? ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ 6 లేస్తారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సారు 16,000 కోసం మార్నింగ్ 6ంటికి లేస్తారు. ఎన్నింటికి వస్తారు సార్? తర్వాత 8 అవుద్ది. రైట్. సో సార్ మార్నింగ్ 6 లేసి నైట్ 8, 7:30, 8 వరకు సార్ జాబ్ చేస్తారు. సార్కి వచ్చే జీతం 16,000. సార్ మీరు ఎన్నింటికి లేస్తారు? 6ంటికి కదా. మీరు వెస్టేజ్లో వేసిన తర్వాత, వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత 6ంటికి లేగొద్దు. 8ంటికి లేకండి. ఎన్నింటికి లేస్తారు? 8ంటికి లేచి చక్కగా మీ అందాన్ని కాపాడుకోండి. 8 నుంచి 9 వరకు బ్రష్ చేయండి, స్నానం చేయండి, టిఫిన్ చేయండి. 9కి బ్యాగ్ వేసుకోండి. జస్ట్ బయటికి వెళ్ళి ఇద్దరిని కలవండి. ఎంతమందిని? ఇద్దరిని. మధ్యాహ్నం 12కి ఇంటికి వచ్చేయండి, భోజనం చేయండి, చక్కగా పడుకోండి. మళ్ళీ 4ంటికి లేకండి. ఎన్నింటికి? 4ంటికి. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి, మళ్ళీ బయటకు వెళ్ళండి, ఇంకో ఇద్దరిని కలవండి. సాయంత్రం 7ంటికి ఇంటికి వచ్చేయండి. రోజుకి 4 1 year పాటు
క్రమం తప్పకుండా చేయండి. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఇప్పుడు సార్ అడుగుతున్నారు, సార్ నేను ఇలాగే చేస్తాను, నిజంగా మీరు డబ్బులు ఇవ్వగలరా? నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో, నేను సైన్ చేసి పెడతా. నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకో, సార్ మీరు చెప్పినట్టు రోజుకి 4 కలుస్తాను సార్, మీకు ఫోటోలు తీసి పెడతాను సార్, 1 year చేస్తాను సార్. ఆఫ్టర్ 1 lakh, ఆఫ్టర్ 1 year తర్వాత నా ఇన్కమ్ 1 lakh లేకపోతే ఎవ్రీ మంత్ ఆయనకి 25,000 చొప్పున 12 monthsకి ఆయనకి ఇన్కమ్ ఇచ్చేస్తాను నేను. లేకపోతే ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా సరే మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ తెచ్చుకుని 1 year రోజుకి 4 1 year వాళ్ళు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. రోజుకి 4 నేను చెప్పిన ప్రకారం రోజుకి 4 కలిసి 1 year. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh దానికి గ్యారంటీ నాది. వాళ్ళు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా 100% దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ చాలామంది అలా చేయకపోవడం వల్ల, క్రమం తప్పకుండా ఆ బిజినెస్ని చేయకపోవడం వల్ల దీంట్లో సక్సెస్ అనేది రోజుకి 4 కలవండి సార్. వాడు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు. ఎవరైనా సరే మీకు కావాలంటే అగ్రిమెంట్ రాసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను రోజుకి 4. కానీ నిజంగా సార్, నిజంగా అసలు మనం చేసేది ఏ పాటి పని సార్? నాకు అర్థం కావట్లేదు మనం చేసేది ఏ పాటి పని. అరే ఒక 600 కోసం ఒక పెయింటర్ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి తాడు పట్టుకుని పెయింట్ వేస్తున్నాడు సార్. ఆడికన్నా చేసేది నేను గొప్ప పనా? అరే ఒక టాపీ మేస్త్రి పొద్దున 7 నుంచి సాయంత్రం 6:30 వరకు ఎండలో కూర్చొని టాపీ పని చేస్తున్నాడు సార్, ఎండలో. వాడికని చేసేది నేను పెద్ద పనా? అరే ఒక వెల్డర్ కూర్చున్నా కానీ సాయంత్రం వరకు అదే పని చేస్తున్నాడు, కళ్ళు మండిపోతూ, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? అరే ఒక అతను పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, కార్పెంటర్ కానీ, రైతు పొద్దున 9 వెళ్తే సాయంత్రం 8 వరకు చేస్తున్నాడు, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? ఇలా చెప్పుకుంటూ బయట వాళ్ళు చేసే అన్నిటికన్నా పెద్ద పని కాదు నాది. చాలా సింపుల్, చాలా సింపుల్. జస్ట్ 4 మాటలు. ఈరోజు నా ఇన్కమ్ 5 లక్షలు పైబడి నేను 24 రోజులు పనిచేస్తాను. 5 lakhs by 24 days డివైడ్ చేస్తే పర్ డే నా శాలరీ 20,000. పర్ డే నా శాలరీ ఎంత సార్? 20,000. ఇదే 20,000 కోసం ఒక డిగ్రీ చదివిన వ్యక్తి, ఒక బీటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంఎస్సీ చేసిన వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చెన్నై, మద్రాస్, కలకత్తా వెళ్ళి తినక ఫ్యామిలీకి దూరం ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నాడు. జస్ట్ 1 year హార్డ్ వర్క్, లైఫ్ చేంజ్, అద్భుతమైన లైఫ్. మీ తాతలు, ముత్తాతలు, ఆడతాతలు చూడండి లైఫ్ని చూస్తారు. ప్రామిస్ నాది. 1 year అద్భుతమైన లైఫ్ని చూస్తారు సార్, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. నెక్స్ట్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా మీ యొక్క ఆశని ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. యువర్ నెవర్ నో హిస్ క్లోజ్, యువర్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను చేయలేను, నేను సాధించలేమని ఎప్పుడు కూడా మీరు ఫిట్ అవ్వద్దు. దయచేసి ఎప్పుడు కూడా ఫిట్ అవ్వద్దు. నేను ఒకటే మాట చెప్తా, ఏదో విధంగా మాతో ఉండండి, ఏదో విధంగా మీరు మాతో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు ఉంది, ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి, సాయంత్రానికి వెళ్ళిపోతా. సార్కి కారు లేదు, బైక్ ఉంది, తోలుకుంటూ రేపు సాయంత్రానికి వెళ్తారు. సార్కి సైకిల్ ఉంది, బైక్ లేదు, తొక్కుకుంటూ 2 రోజుల తర్వాత వెళ్తారు. సార్కి సైకిల్ కూడా లేదు, పరిగెత్తుకుంటూ 3 రోజులకి వెళ్తారు. సార్కి ఒంట్లో ఓపు లేదు, నడుచుకుంటూ వారానికి వెళ్తారు. సార్కి 2 కళ్ళు లేవు, దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు. ఏదో విధంగా మీరు మాతో ఉంటే నేను 1 yearకి 1,40,000 రూపాయలు సంపాదించా. మీకు 1 yearకి 60,000 వస్తే చాలదా?